మామ మనము గ్రిడ్ లేఅవుట్లో ఫస్ట్ అసెస్మెంట్కి వచ్చేసాం మామ. పాత వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు మామ. నీకు క్లియర్గా ఇంటర్వ్యూ క్వశ్చన్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేశాను మామ దానిలో. ఓకేనా? ఇంకా ఈ వీడియోలోకి వస్తే మామ, మనము గ్రిడ్ స్ట్రక్చర్ని ఎలా వాడాలనేది క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. చూడండి, ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం మామ. ఇప్పుడు కాలమ్స్ని ఒకదాని పక్కకు పోంటే ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఇంకో దాని పక్కన ఇంకొకటి, ఇలా రావాలి అని అనుకుంటున్నాం కదా. సో దానికోసం మనం ఏం చేద్దాము అని అంటే, సేమ్ ఫ్లెక్స్ లేఅవుట్లో ఎట్లయితే చేసామో పక్క పక్కన ఐటమ్స్ రావడానికి, ఇక్కడ కూడా ఫస్ట్ మనం ఒక గ్రిడ్ కంటైనర్ని క్రియేట్ చేయాలి. తర్వాత గ్రిడ్ ఐటమ్స్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ గ్రిడ్ కంటైనర్ అని ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఆ క్లాస్కి నేను డిస్ప్లే ఈక్వల్ టు గ్రిడ్ అని ఇచ్చాను. ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ద గ్రిడ్ టెంప్లెట్ హైఫెన్ కాలమ్స్ అని కోలన్ ఇచ్చి 1FR 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 అని ఇచ్చారు మామ. దాని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ 3 కాలంలు ఉంటాయి, ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క స్పేస్ ఇవ్వు, ఈక్వల్ స్పేస్ అని క్లియర్గా చెప్తున్నాను మామ. ఓకేనా? అండ్ గ్యాప్ ఈక్వల్ టు 10px అని ఇచ్చాను మామ. ఒకదానికి ఇంకొక ఐటెంకి మధ్యలో స్పేస్ వచ్చి 10px ఉండాలని క్లియర్గా చెప్తున్నాం మామ. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ గ్రే ఇచ్చాను, మనకి ఈజీగా కనిపించడం కోసము ఈ కలర్ ఇచ్చాను మామ. ఓకేనా? ఇక ప్యాడింగ్ వచ్చేసి 10px ఇచ్చాను మామ. ఓకేనా? ఇంకా గ్రిడ్ ఐటమ్స్కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ బ్లూ ఇచ్చాను. ఓకేనా? ప్యాడింగ్ వచ్చేసి 20px ఇచ్చాను. ఓకేనా? అలైన్ ఐటమ్స్ ఈక్వల్ టు సెంటర్ అని ఇచ్చాను మమ్మ. ఇక్కడ చూడండి మమ్మ, అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇవ్వడం వల్ల అవన్నీ 1 by 1 వచ్చి మధ్యలో ఉంటాయి అనమాట. ఓకేనా? ఆబ్వియస్గా 1FR 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 అని ఇచ్చినప్పుడు అది ఈక్వల్ స్పేస్ ఇస్తుంది. ఓకేనా? నీకు అలెన్స్ టెక్స్ట్ అలెన్ సెంటర్ అని ఎందుకు ఇచ్చాను అని అంటే మమ్మ, టెక్స్ట్ మధ్యలో ఉంటే మనకి క్లారిటీగా ప్యాడింగ్ అనేది అర్థమవుతుంది అని చెప్పి మమ్మ. ఓకేనా? ఇక్కడ నేను కోడ్ పెట్టాను. ఈ కోడ్ ఎగ్జాక్ట్గా కాపీ పేస్ట్ చేయండి మమ్మ బ్రౌజర్లో, మీకు ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుంది, సేమ్ టు సేమ్ ఇలాగే. ఓకేనా మామ? మనం సెకండ్ అసెస్మెంట్కి వచ్చేసాము. ఇక్కడ గ్రిడ్ రోస్ అండ్ సైజింగ్ ఎలా అనేది డిఫైన్ చేయడం అనేది క్లియర్గా నేర్చుకున్నాం మామ. ఓకేనా? ఇక్కడైతే నేను ప్రజెంట్ అయితే నేను ఒక గ్రిడ్ కంటైనర్ తీసుకుంటున్నా, తర్వాత గ్రిడ్ బాక్సెస్ని తీసుకుంటున్నాం అమ్మ. ఓకేనా? ఇక్కడ గ్రిడ్ అనే క్లాస్కి డిస్ప్లే ఈక్వల్ టు గ్రిడ్ అని ఇచ్చాను, అది డిఫాల్ట్ మన అందరికి తెలిసిందే. ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ ప్రాపర్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మామ. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్ ఈక్వల్ టు 1FR 2FR అని ఇచ్చామమ్మా. దాని మీనింగ్ ఏంటంటే, రెండు కాలమ్స్ ఉంటాయి, ఒక కాలం వచ్చేసి 1 యూనిట్ ఉంటుంది, రెండో కాలం వచ్చేసి 2 యూనిట్లు ఉంటుంది అని మీనింగ్ మామ. ఓకేనా? అండ్ గ్రిడ్ టెంప్లెట్ రోస్ అని చెప్పి ఇక్కడ రెండు వాల్యూస్ ఇచ్చాను మామ. దాని మీనింగ్ ఏంటంటే, ఇవి ఫస్ట్ 2 రోస్కి మాత్రమే. ఫస్ట్ రో 100px ఉండాలి, సెకండ్ రో 150px ఉండాలని మీనింగ్ మామ. ఇఫ్ యూ యాడ్ మల్టిపుల్ రోస్ టు ఇట్ విల్ బి డిఫాల్ట్ వాల్యూ మామ. ఓకేనా? 100px బై డిఫాల్ట్గా సెట్ అయిపోతుంది. అది ఫస్ట్ రోకి ఏదైతే వాల్యూ ఉందో మిగతా అన్ని రోస్కి అదే వాల్యూ సెట్ అయిపోతుంది మామ. ఓకేనా? ఇంకా గ్యాప్ వచ్చేసి 10px ఇస్తున్నామమ్మ. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ ఎల్లో కలర్ ఇస్తున్నా, దాన్ని మీకు అర్థం కావడం కోసము. ఓకేనా? ప్యాడింగ్ వచ్చేసి 10px ఇచ్చాను. ఓకేనా? యాజ్ యూజువల్. ఇప్పుడు బాక్స్కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ క్యారల్ కలర్ ఇచ్చాను మమ్మ. ప్యాడింగ్ వచ్చేసి 10px ఇచ్చాను మమ్మ. ఓకేనా? కోడ్ ఇక్కడ పెట్టాను మమ్మ. ఈ సేమ్ టు సేమ్ కోడ్ కాపీ పేస్ట్ చేసుకోండి మమ్మ. నీకు క్లియర్ టు క్లియర్ డిస్కషన్ ఏదైతే నేను చేశానో ఇక్కడ నీకు సేమ్ టు సేమ్ రిప్లికేట్ చేయొచ్చు. అది గ్రిడ్ టెంప్లెట్ సూపర్గా కనిపిస్తుంది మమ్మ. ఓకేనా మమ్మ? మామ, మనం థర్డ్ అసెస్మెంట్కి వచ్చేసాము ఆల్రెడీ గ్రిడ్ లేఅవుట్లో. ఓకేనా? ఈ సెషన్లో మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, ఎగ్జాక్ట్గా ఒక గ్రిడ్ ఐటమ్ని క్రియేట్ చేసుకొని ఆ గ్రిడ్ లేఅవుట్లో ఏ ఐటమ్ని ఎక్కడెక్కడ ఉంచుదాము అని చెప్పేది మనము మాన్యువల్గా డిసైడ్ చేద్దాం మామ. ఓకేనా? దాన్ని బట్టి నీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఓకేనా? మనం ఏం చేయబోతున్నామో ముందే చెప్తున్నా, సో దట్ మీకు ఇక్కడ క్లాసెస్ ఎందుకు ఉన్నాయి, అలా ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క మీనింగ్ ఉంది కదా, ఎందుకు ఇలా ఉందనేది నీకు క్లియర్గా అర్థమవుతుంది మామ. ఏం లేదు మామ, ఒక గ్రిడ్ లేఅవుట్ తీసుకున్నాము. ఫస్ట్ రోలో రెండు ఐటమ్స్ పెడదాము. ఓకేనా? కాలమ్స్. ఓకేనా? ఫస్ట్ కాలం వచ్చేసి 2 ఐటమ్స్ ఆఫ్ స్పేస్ తీసుకోవాలి మామ. అండ్ సెకండ్ ఐటమ్ వచ్చేసి సింగిల్ ఐటమ్ స్పేస్ ఎంత ఉంటుందో అంత తీసుకోవాలి మామ. ఓకేనా? సెకండ్ రోలో వచ్చేసి ఒకటే ఐటమ్ ఉండాలి మామ. ఆ ఐటమ్ కూడా లెఫ్ట్ సైడ్గా ఉండాలి మామ. ఓకేనా? దాని విడ్త్ కూడా ఒకటే ఐటమ్ పట్టేంత మాత్రమే ఉండాలి మామ. ఓకేనా? క్లియర్ కదమ్మా? ఫస్ట్ రోలో 2 ఐటమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఐటమ్కి వచ్చేసి 2 ఐటమ్స్ పట్టేంత స్పేస్ తీసుకుంటుంది. సెకండ్ ఐటమ్ వచ్చేసి సింగిల్ ఐటమ్ పట్టేంత స్పేస్ ఉంటుంది. బట్ సెకండ్ రోలో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి సింగిల్ రో పట్టేంత ఐటమే ఉంటుంది అనమాట సైజు. ఓకేనా? అందులో ఒకటే ఐటమ్ ఉంటుంది. సో ఇది సింపుల్ యూజ్ కేసు, మీకు అర్థం కావడం కోసం. ఇది బేస్ లైన్ మామ. ఇది వస్తే నువ్వు ఏదైనా చేయగలుగుతావు ఇంకా గ్రిడ్ లేఅవుట్లో. ఓకేనా మామ?
నేను ఒక గ్రిడ్ అనే క్లాస్ని క్రియేట్ చేసి గ్రిడ్ కంటైనర్ని క్రియేట్ చేశాను. దానికి ఫస్ట్ ప్రాపర్టీ డిస్ప్లే ఈక్వల్ టు గ్రిడ్ అని పెట్టడం, ఇది ఇంపార్టెంట్ మామ, నీకు తెలిసి ఇది ఆల్రెడీ. ఈ సెకండ్ ప్రాపర్టీ చూడు మామ, గ్రిడ్ టెంప్లెట్ హైఫన్ కాలమ్స్ అని ఇచ్చాడు. రిపీట్ ఆఫ్ 3,1FR అని ఇచ్చారు మామ. దాని మీనింగ్ ఏంటంటే 3 కాలమ్స్ ఉంటాయి, ఈచ్ కాలం 1FR యూనిట్ అని మీనింగ్ మామ. ఓకేనా మామ? ఇంకా థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి గ్రిడ్ కాలం గ్రిడ్ టెంప్లెట్ రోస్ అని ఇచ్చాడు మామ. ఇక్కడ 100px 100px అని ఇచ్చాడు మామ. దాని మీనింగ్ ఏంటంటే 2 రోలు క్రియేట్ అవుతాయి, ప్రతి రో హైట్ 100px అని మీనింగ్ మామ. ఓకేనా? ఇక గ్యాప్ అంటే 10px ఇచ్చాను మామ. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ ఇచ్చాను. ప్యాడింగ్ వచ్చేసి 10px ఇచ్చాను మామ. క్లియర్ కదా మామ? ఇక ఫస్ట్ ఐటమ్కి చూడు మామ, ఐటమ్ 1 అని చెప్పి ఇంకో క్లాస్ క్రియేట్ చేశాను. దీనికి గ్రిడ్ హైఫన్ కాలమ్ అని ఇచ్చాను మామ. దాని వాల్యూ చూడు మామ 1/3 అని ఇచ్చాను మామ. ఇది ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది మామ ఇక్కడ. దాని మీనింగ్ ఏంటంటే 1 కాలం నుంచి 3 వరకు స్ప్రెడ్ అవుతుంది అని మీనింగ్ మామ. అర్థమైందా మామ? 1 కాలము నుంచి 3 కాలం వరకు స్ప్రెడ్ అవుతుంది అని మీనింగ్ మామ. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలం 1 స్టార్ట్ అవుతుంది అండ్ కాలం 3 స్టార్ట్ లైన్ వరకు వెళ్తుంది మామ. అంటే 1 and 2 వరకు ఫుల్గా ఆక్యుపై చేస్తుంది మామ. థర్డ్ బ్లాక్ లోపలికి వెళ్ళదు. థర్డ్ బ్లాక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అంతవరకు స్పేస్ తీసుకోమని దీని మీనింగ్ మామ 1/3 అంటే. క్లియరా మామ? ఎగ్జాక్ట్గా 2 బాక్సెస్ స్పేస్ అనేది ఆక్యుపై అవుతుంది మామ ఇక్కడ. ఓకేనా? ఇక బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ ఇచ్చాను, ప్యాడింగ్ 10px ఇచ్చాను మామ. ఇక ఐటమ్ 2 and 3కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటే ఇచ్చాను అండ్ వైట్ అని చెప్పి, ప్యాడింగ్ వచ్చేసి 10px అని ఇచ్చాను మామ. ఇక క్లియర్గా మామ దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎగ్జాక్ట్గా ఒక ఐటమ్ వచ్చేసి ఫస్ట్ రోలో 2 ఐటమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి 2 ఐటమ్స్ బట్టి అంత స్పేస్ తీసుకుంటుంది ఫస్ట్ కాలం వాల్యూ, అండ్ సెకండ్ కాలం వచ్చేసి పక్కన వస్తుంది, అండ్ థర్డ్ కాలం వచ్చేసి కింద థర్డ్ ఐటమ్ వచ్చేసి కిందికి వెళ్ళిపోతుంది మామ. అది వచ్చేసి ఫస్ట్ దాని వాల్యూ డిఫాల్ట్గా 1 అనేది తీసుకుంటుంది మామ. ఓకేనా? 1 సైజే తీసుకుంటుంది, దానికి ఏం స్పెసిఫై చేయలేదు కాబట్టి 1FR తీసుకుంటుంది దానికి. ఓకేనా మామ? క్లియర్ కదా మామ? అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ చేయమమ్మా, నీకు హెల్ప్ చేస్తే అర్థమయ్యేటట్టు ఇంకొక వీడియో చేసి చెప్తా. ఓకేనా?